ఛాంపియన్ ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమాలలో చాలా ప్రామిసింగ్ గా ఉండేటువంటి సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాంత్ కుమారుడు రోషన్ యాక్ట్ చేసినటువంటి సినిమా. ట్రైలర్ చూస్తూ ఉంటే ఏదో ఒక ఫారిన్ సినిమా చూస్తున్నావా అన్నంత ఈజీగా చేశాడు కుర్రాడు. చాలా రోజుల నుంచి మొదటి సినిమా నుంచి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు హిట్ కొట్టాలని. పర్టికులర్ గా నాకు నచ్చింది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజుల్లో తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు దీనిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణలో రజాకార్ల మూమెంట్ కానీ లేదా అప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి విప్లవం కానీ రకరకాల కథలు చాలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలా కొద్ది సినిమాలే వచ్చినాయి. నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. రెండోది ఇంకా ఎక్కువ సినిమాలు రావాలి, ప్రజలకి వాస్తవాలు కొన్ని తెలియాలి, అప్పుడున్న పరిస్థితులు కూడా తెలియాలి. అలాంటి ప్రయత్నం ఈ సినిమాలో కనపడుతోంది. ఇది ఒక పీరియాడిక్ డ్రామా. దీనికి దాదాపుగా 6-7 ఏళ్ల నుంచి దాదాపుగా రీసెర్చ్ వర్క్ చేసి ప్రతి అంశాన్ని ఈ సినిమాకి తోట తరణి గారు ఆర్ట్ డైరెక్టర్గా ఉన్నారు, మది కెమెరామెన్ యాక్ట్ చేశాడు, మిక్కీజీ మేయర్ మ్యూజిక్. చాలా అద్భుతంగా రోషన్ యాక్టింగ్ చూస్తుంటే అతను తెలుగు సినిమా యాక్టర్ లాగా లేడు, ఒక హాలీవుడ్ సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు. ట్రైలర్ చూడడానికి చాలా బాగుంది. ఇది కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ముందు వచ్చే ఒక సూపర్ హిట్ సినిమా లాగా అనిపిస్తుంది. నేను చూడాలనుకునే సినిమాల్లో బాగా ఇంట్రెస్ట్ అయిన సినిమా ఇది నాకు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకప్పటి తెలుగు హీరో కళ్యాణ చక్రవర్తి కంబ్యాక్ సినిమాగా కూడా అనిపిస్తూ ఉంది.